పశ్చిమ బెంగాల్లో రాజకీయ హింస మరోసారి పరాకాష్ఠకు చేరింది. ఉత్తర 24 పరగనాల జిల్లాలోని పనీహతి ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి తర్వాత దుండగులు జరిపిన బాంబు దాడిలో 5గురు బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన ప్రాంతం ఆర్జీకర్ హత్యాచార బాధితురాలి తల్లి ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే రత్న దేవబన్ నివాసానికి సమీపంలో ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేగుతుంది. స్థానిక సమాచారం ప్రకారం పనిహతిలోని వార్డ్ నంబర్ 2 పరిధిలో ఉన్న దత్తా రోడ్డులో బీజేపీ కార్యకర్తలు స్థానిక ప్రజలతో చర్చిస్తున్నారు. ఆ సమయంలో మోటార్ సైకిళ్లపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా వారిపై నాటు బాంబులతో దాడికి తెగబడ్డారు. పనీహతిలోని సెయింట్ జేవియర్స్ ఇన్స్టిట్యూషన్ సమీపంలో జరిగిన ఈ పేలుళ్ల దాటికి 5గురు కార్యకర్తలు తీవ్రంగా గాయాల పాలయ్యారు. వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇక మరోవైపు బాధితులను చికిత్స నిమిత్తం కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ఈ బాంబు దాడికి కొద్ది గంటల ముందే బీజేపీ అగ్రనేత సువేందు అధికారికి పిఏ చంద్రనాథ్ రాజ్ దారుణ హత్యకు గురయ్యారు. బైక్ పై వచ్చిన దుండగులు ఆయనను కాల్చి చంపిన ఘటన మరవక ముందే ఇప్పుడు బాంబుల మోత వినిపించడం చూస్తుంటే బెంగాల్లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని విమర్శలు వెలువెత్తుతున్నాయి. అధికార టీఎంసీ పార్టీయే తమ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతుందని బీజేపీ ఆరోపిస్తుంది. అయితే ఈ ఆరోపణలను తృణమూల్ కాంగ్రెస్ కొట్టిపారేసింది. ఘటనపై సమాచారం అందుకున్న సీనియర్ పోలీస్ అధికారులు రంగంలోకి దిగారు. బాంబు దాడులు జరిపిన ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నామని, నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశామని తెలిపారు. ప్రస్తుతానికి ఆ ప్రాంతంలో భారీగా పోలీసులు బలగాలను మోహరించారు. ఎలాంటి వదంతులను నమ్మవద్దని, శాంతిని కాపాడాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.